భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం అని చెప్పి చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు. వివిధ రకాలైనటువంటి మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాలు, అభిరుచులు, రుచులు, వైవిధ్యాలు. సో ఎన్నో రకాలు. ఒక స్టేట్కి వెళ్తే ఒక రకమైన ఫుడ్ ఉంటుంది, ఒక రకమైన భాష ఉంటుంది. ఇంకో స్టేట్కి వెళ్తే ఇంకో రకమైనటువంటి ఆహారపు అలవాట్లు, నైసర్గిక స్వరూపాలు, అలాగే మరొక రకమైనటువంటి భాష. ఇలా మీరు ఏ కంట్రీకి వెళ్ళినా కానీ దాదాపుగా ఒకే రకంగా ఉండొచ్చు, లేదా ఒకటి రెండు చేంజెస్ ఉండొచ్చు. కానీ ఒక భారతదేశంలోనే ఇలాంటివన్నీ చూడగలుగుతాం. అనేక రకాలైనటువంటి భాషలు, అనేక రకాలైనటువంటి మతాలు, కులాలు, వర్ణాలు, వర్గాలు, ఎన్నో రకాలు, వీటితో కొట్టుకు సావటాలు. సో వీటిని ఉపయోగించుకునే రాజకీయ పార్టీలు మనుగడ సాగిస్తూ ఉన్నాయి. ఇది మనం చూస్తున్నటువంటి అంశమే. ఇప్పుడు ఈ సొల్లంతా ఎందుకు అనేటువంటి డౌట్ మీకు రావచ్చు. ఎందుకు దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఇటీవల కాలంలో మత తీవ్రవాదం అనేది ఎక్కువైపోయింది. ఎవరికి వాళ్ళు జనరల్గా ఎక్కువగా పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వస్తున్నారు, మత ఛాందసవాదులు, జిహాదీలు ఇలా చెప్పుకుంటూ ఉంటారు. మరి ఇదే పరిస్థితి ఇండియాలో కూడా తయారవుతుంది. హిందూ ఉగ్రవాదులు అనే టైప్ అనమాట. ఎంతసేపటికి గొర్రె మతాలు, బర్రె మతాలు ఇలాంటివి మాట్లాడటం, స్టేటస్లు పెట్టడం, అది గొప్పగా ఫీల్ అవ్వటం. సో ఈ దరిద్రం ఎట్లా తయారైందంటే వరస్ట్ అనమాట. ఇక ఎవరన్నా అన్ని మతాలు సమానమని మాట్లాడితే వాడేదో పాపం చేసినట్టు చూడటం. మీ సెక్యులర్స్ అంతా అవసరం లేదు దేశానికి, పక్క దేశానికి పండి, అందరూ వెళ్ళిపోతే వీళ్ళే ఉండి పరిపాలించుకుంటారు. అర్థం కానటువంటి అంశం. సో ఇలాంటి దయనీయమైన దరిద్రమైన పరిస్థితుల్లో నుంచి బాబు మాకు ఈ దరిద్రం అవసరం లేదు, మేమందరం ముందు మనుషులం, భారతీయ పౌరులం, మాకు ఈ కులాలు మతాలు అవసరం లేదని చెప్పి తమిళనాడుకి చెందినటువంటి కొంతమంది చాటి చెప్పారు. ఇక విషయంలోకి వచ్చినట్లయితే తమిళనాడులో వట్టపాళ్యం అని చెప్పి ఒక చిన్న గ్రామం ఉంది. దీంట్లో 300 కుటుంబాలు మాత్రమే ఉంటాయి. అందులో కొన్ని ముస్లిం కుటుంబాలు, కొన్ని హిందూ కుటుంబాలు. అయితే ఇక్కడ ముస్లింలకి ఒక మసీద్ అయితే ఉంది. ఇప్పటి వరకు ఆ గ్రామం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు అక్కడ ఒక హిందూ దేవాలయం కూడా లేదు. కానీ నిర్మించుకోవడానికి స్థలం కూడా లేనటువంటి పరిస్థితుల్లో దీన్ని అర్థం చేసుకున్నటువంటి ముస్లిం మత పెద్దలు ఆ మసీదు స్థలంలోనే 3 సెంట్ల స్థలాన్ని హిందువులకు దేవాలయం నిర్మించుకోవటానికి విరాళంగా ఇవ్వటం జరిగింది. దీంట్లో దేవాలయం నిర్మాణం కూడా పూర్తయి నిన్న సోమవారం పూర్ణాభిషేకంతో దేవాలయం ప్రతిష్ట అన్నీ కూడా జరిగినాయి. దీనికి సారెతోటి ముస్లిమ్స్ సారె తీసుకురావటం, దీన్ని హిందువులు ఆహ్వానించటం. సో ఇది గనక గమనించినట్లయితే రాజకీయంగా మీరు కొట్టుకు సచ్చి మా మధ్య చిచ్చు పెడుతున్నారు తప్ప మేము బాగానే ఉన్నాం, మేమంతా భారతీయులు, మాకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే భేదాలు లేవు, మేమంతా సమానం, ముందు భారతీయులం, తర్వాతే ఏ మతమైనా ఏ కులమైనా అని చెప్పి మరొకసారి వీళ్ళు చాటి చెప్పడం జరిగింది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్.